సక్సెస్. మన డబుల్ యాక్టింగ్ సూపర్ సక్సెస్. జనానికి ఇది పేపర్ ప్రెస్, నిజానికి ఇది మనం దొంగ నోట్లు ప్రింటింగ్ చేసే ప్రెస్. అరే ఒరిజినల్ నోటుకి డూప్లికేట్ నోటుకి సంతకంలో కూడా ఏమాత్రం తేడా లేదురా. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఈ నోటు చూశాడంటే అరే సంతకం ఏంటి ఇంత కరెక్ట్గా ఇట్టేశాను అని మురిసిపోతాడరా. ఎక్స్క్యూజ్ మీ, నాకంటే మీరేంట్రా తెగ మురిసిపోతున్నారు? ఈ గొప్పతనం మీది నాది కాదురా, దీన్ని సృష్టించిన సృష్టికర్తది. ఎందుకు? చదువుకోవడానికి. బోడి చదువు రోజు ఉండేదేగా. ఆ బోడి చదువు కోసమే మనం ఫీజులు కట్టి కాలేజీకి వెళ్ళేది కాదు. లవర్స్ లవ్ లెటర్స్ మార్చుకోవడానికి లైబ్రరీలున్నాయి, కలుసుకోవడానికి పార్కులున్నాయి. దానికి ముందు టీనేజ్ బాయ్స్ గర్ల్స్ లైన్ వేసుకోవడానికి ఓ మంచి ప్లేస్ కావాలి, దాన్నే కాలేజీ అంటారు. ఇక్కడికి రావడానికి టికెట్లు కొనుక్కోవడాన్ని ఫీజులు కట్టడం అంటారు. ఇక్కడి నుంచి సినిమాలకు వెళ్ళడాన్ని క్లాసులకి వెళ్ళడం అంటారు. అర్థమైందా? కనుక మన ఫీజులు వేస్ట్ అవ్వకుండా 1942 లవ్ స్టోరీకి వెళ్దాం పదా. సర్లే, అదొచ్చి చాలా రోజులైంది. మనం తప్పితే థియేటర్లో జనం ఎవ్వరు. అదే మనకు కావాల్సింది. హాయిగా బ్యాక్ సీట్ లో కూర్చుని 1942 లవ్ స్టోరీని 95 లవ్ స్టోరీ చేసుకుందాం. కమ్ ఆన్. ఎంతమంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేశారు, ఎన్ని అనాథ శరణాలయాలు, ధర్మసత్రాలు, స్కూళ్లు, హాస్పిటల్స్ కట్టించారు. నమస్కారం జెపి గారు. నమస్కారం మినిస్టర్ గారు. మీరు చేస్తున్న సంఘ సేవలను అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు మీకు శుభాకాంక్షలు పంపించారు. మీరు మా పార్టీలో చేరితే మీకే పదవి కావాలన్నా ఇస్తామని చెప్పమన్నారు. నాకెందుకండి రాజకీయాలు పదవులు, నన్ను ఇలా ఉండనివ్వండి. ఆయన ఏమనుకోద్దని చెప్పండి. సీఎం గారు సారా నిషేధం అమలు చేస్తున్నందుకు నా అభినందనలు తెలపండి. దానికి నా వంతు సహకారంగా 10 లక్షల రూపాయలు చీఫ్ మినిస్టర్ ఫండ్కి ఇస్తున్నానని చెప్పండి. కార్మిక నాయకుడు హరి ఆగండి. ఏమిటిది? ఏం జరిగింది? సంఘ సేవకుడిగా పేరు తెచ్చుకొని కోట్లు గడిస్తే సరిపోయిందా? మీ కింద పనిచేసే కార్మిక సంఘాల కష్ట నష్టాలు చూడక్కర్లేదా? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? మీ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడికి యాక్సిడెంట్ అయితే వాడు చచ్చాడో బ్రతికాడో చూడక్కర్లేదా? దాన ధర్మాలు చేసి దానకర్ణుడని ముద్ర వేయించుకుంటే సరిపోదు సార్. యూ షట్ అప్. కార్మిక నాయకుడు నన్ను అందరం ముందు షట్ అప్ అంటావా? మరేమనాలి? 2 చేతుల పనిచ్చి కడుపు నిండా అన్నం పెట్టిన ధర్మాత్ముడి మీద చేయతున్నందుకు స్టూపిడ్ అనాలా, స్కౌంటర్ అనాలా? యాక్సిడెంట్ ఎక్కడైందో ఎప్పుడైందో తెలుసా నీకు? తెలీదు. ఆ వ్యక్తి ఎక్కడున్నాడో తెలుసా? తెలీదు. అతని కండిషన్ ఎలా ఉందో అదైనా తెలుసా? తెలీదు. ఏమీ తెలియకుండా యాక్సిడెంట్ జరిగిన 7 గంటలకు వచ్చి ఇప్పుడు మురుగుతున్నావు. హోల్డ్ యువర్ టైం. మరగటం కాదు, యూనియన్ లీడర్గా అడగటం నా హక్కు. ఏమిటి నీ హక్కు? అసలు ఇంతవరకు ఎక్కడున్నావు? ఫ్యాక్టరీ విషయాలు పట్టించుకోకుండా డ్యూటీ టైంలో బార్లో కూర్చొని మందు తాగడం అని హక్కు? ఈ వర్కర్స్ అందరినీ బెదిరించి తప్పుడు పనులు చేయించుకోవడం అని హక్కు? అసలు యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? నీ వల్ల జరిగింది. ఆ వర్కర్ని బాగా తాగించి ఈ ఫ్యాక్టరీలో తయారవుతున్న కెమికల్స్తో నాటు బాంబులు తయారు చేయమని బెదిరించావు. వాడు తాగిన మత్తులో చేస్తుంటే ఈ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ జరిగిన ఆ వర్కర్ని నేనే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాను. రక్తం అవసరమైతే నా రక్తం ఇచ్చాను. చావు తప్పి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఏమిటలా చూస్తున్నారు? మీ యజమాని ఎలాంటి వాడో, మీ నాయకుడు ఎలాంటి వాడో మీకు తెలీదా? సార్, ఇలాంటి నీచుని నాయకుడుగా ఎన్నుకున్నందుకే చిక్కుపడుతున్నాం. వీడు మా నాయకుడు కాదు, ఇక్కడ వర్కర్గా ఉండడానికి కూడా పనికిరాడు. వెంటనే డిస్మిస్ చేయండి.
కక్ష ఎలా తీర్చుకోవాలా అనుకుంటున్నాను. కరెక్ట్ గా దొరికారు. జేపీ కొడుకు, కాబోయే కోడలు. ఇప్పుడొక ఆట ఆడిస్తా. రాముడు, అవసరమైతే బాంబులు రెడీగా ఉన్నాయి. సార్ చెప్పు, ఏం కావాలి? ఓ గ్లాస్ పాలు, 2 కిళీలు, 3 మల్లెపూలు, తెల్ల చీర. పందిరి మంచమేం వద్దు. వద్దు, మంచం నా గదిలో ఉంది. పందిరి పైన వేసేస్తాను. నోరు మూసుకుని ఏం కావాలో చెప్పు. ఏంటి చెప్పేది దద్దోజనం? ఎప్పుడో చెప్పవా శోభనం? నువ్వు 100 పెళ్లిలు చేశాక ఇదేం పరీక్ష బాబు? 100 చేసేసరికి నేను ముసల్దాన్ని అయ్యేటట్టున్నాను. పోనీ ఐస్ క్రీమ్ తిందామా? ఓకే, నేను తీసుకొస్తాను. హలో, హోటల్ సోడాలో పెద్ద గొడవ జరగబోతోంది. రౌడీలు బాంబులతో వచ్చారు. వస్తుంది కాలిబరా. ఐఎమ్ సారీ, ఏమనుకోకండి. ఏమీ అను. నా బుగ్గ మీద నువ్వు వేసిన ఐస్ క్రీమ్ ని తీయని నాలుకతో తినేస్తాను అంటే ఏంట్రా కొడతావా? పెద్ద హీరో అనుకుంటావా? కమాన్. బంతి బంతి 2 బంతులు నీకేనా సార్? నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, ఆడుకుంటారు. నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆడుకుంటారు. తేజ, అమ్మకు మాత్రం ఈ విషయం తెలియకూడదు. ఓకే. అమ్మా, మీరు ఫైట్ చేసిన సంగతి మీ అమ్మకి తెలిసిపోయింది. అమ్మో, మళ్ళీ అమ్మ మౌనరాతో అనమాట. అడుగు, వాడే అంతా మోసాడు. అమ్మకు మొత్తం స్క్రీన్ ప్లే అంతా చెప్పేశావా? వాడు మిమ్మల్ని ఎలా కొట్టాడు, మీరు వాడిని ఎలా కొట్టారు, 18 రీల్లో సినిమా తీసి చూపించేసా. ఇప్పుడు మీ అమ్మగారు మీతో వారం రోజులు మాట్లాడదు. ఇప్పుడే మాట్లాడిస్తా. ఎలా చెప్తా. ముందు టోపీ తీసుకో. మరి ఆ గిరటి ఇవ్వు. తొందరగా చెప్పండి, పనుంది. తేజ, ఇదంతా నీ వల్ల జరిగిందిరా. నిన్ను కాదు, అంతా నీ వల్ల జరిగింది. అమ్మ బాధపడుతున్నాను అప్పుడే చెప్పానా? అబద్ధాలు చెప్తారా? అబద్ధాలు. నిన్ను అమ్మా, నిన్ను చంపేస్తున్నాడే. ఎవరు మీరిద్దరు కొట్టుకుంటారంట్రా? అన్నయ్య, అమ్మ మౌనరథం క్యాన్సిల్. ఇప్పటిదాకా వీళ్ళిద్దరు కొట్టుకోలేదమ్మా. మీకు నిజం చెప్పానని ఇద్దరు కలిసి నన్ను నోరు మూసి వీపంతా అచ్చితగా బాధారే. నిజంగా మీ ఇద్దరం కొట్టుకోలేదమ్మా, ఒట్టు. అవునమ్మా. ఒరే, మీరిద్దరు సరదాగా కొట్టుకున్నా కూడా నేను భరించలేను. అంతేకాదు, ఇక నుంచి మీరిద్దరు ఏ గొడవలోనూ తలదూర్చమని నాకు మాట ఇవ్వండి. ఏంటి పోలీస్ స్టేషన్ పీకేస్తున్నారు? షూటింగ్ క్యాన్సిల్ అయింది. షూటింగ్ క్యాన్సిల్? ఇది నిజం పోలీస్ స్టేషన్ కాదు, సినిమా సెట్. మరి రాత్రి ఇక్కడ ఒక ఆర్డర్ ఇన్స్పెక్టర్, ఒక మగ కానిస్టేబుల్ ఉండాలి. వాళ్ళు ఎవరు? ఒక ఆడదంగా ఒక మగదంగా ఉంటారు. కానివ్వండి. నాకు రాత్రి అనుమానం వచ్చిందిరా, ఇన్స్పెక్టర్ లో కూడా ఎంత నాజూకైన ఆడవాళ్ళు ఉంటారా అని. పోలీసులుడు వాళ్ళ బంగారు సంఖ్యలు తీసేయి. ఓకే. ఏమిటిది? ఈ పోలీస్ స్టేషన్ ఇంతే. ఇవన్నీ మా సొంతం. ఇక్కడికి వచ్చాక అన్ని మా సొంతం. గప్ చెప్, నిజం నిరూపిస్తా. ఇవన్నీ మీవే అయితే వీటికి ఏప్రిల్ 1 విడుదల. అంటే రేపే? Yes. ఏప్రిల్ 1 విడుదల అన్నప్పుడే కొంచెం ఆలోచించాల్సింది. అన్నయ్య, వదిన కొంచెం పొట్టి అనుకుంటాను. తేజ, అమ్మా, నాన్న, రండి రండి, త్వరగా రండి. త్వరగా రండి. ఏంటన్నయ్య? ఏమిట్రా, ఏమైంది? అందరూ కళ్ళు మూసుకోండి. నువ్వు కూడా నోరు తెరవండి. నోరు తీపి చేసుకుని తీపి కౌరు వినడానికి. కంగ్రాచులేషన్స్ రా. ఏమిట్రా
ఏమిటి విశేషం? హుషారుగా తమ్ముడికి స్వీట్స్ తినిపిస్తున్నావు. తమ్ముడు ఐపీఎస్ పేసాడు నాన్న, పోలీస్ ఆఫీసర్ కాబోతున్నాడు. నిజమా అన్నయ్య? పరీక్ష పేసడానికి సంతోషమే, కానీ మనకున్న బిజినెస్ చూసుకోక ఉద్యోగాలు ఎందుకురా? బిజినెస్ అన్నయ్య చూసుకుంటాడు కదా డాడీ. నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరటమే ఇష్టం. పోన్లేండి, వాడేదో ముచ్చట పడుతున్నాడు. అది కాదు శాంత, అది వేళాపాడాలని డిపార్ట్మెంట్, పైగా రిస్క్తో కూడుకున్న జాబ్. రిస్క్ ఎక్కడ మాత్రం ఉండదు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అంత రాయల్ పవర్ఫుల్ జాబ్ వేరే ఎక్కడ ఉంటుంది? అవునా అన్న, తమ్ముడు ఎంతో ఆశ పెట్టుకుని ఐపీఎస్ చదివాడు. అంతగా రిస్క్ అనుకుంటే అప్పుడే మనిపించేద్దాం. సరే, వాడి ఇష్టం. రే తమ్ముడు, నువ్వు ఐపీఎస్ సెలెక్ట్ అయితే అమ్మవారి గుళ్ళు 100 కొబ్బరికాయలు నేను కొడతానని మొక్కున్నాను రా. శ్రీ ఉమా చండీ గౌరీ శంకర్ల గదాయ నమః, లక్ష్మీ కటాక్షాయ నమః, శ్రీ అష్టలక్ష్మీ వైభవాయ నమః, శ్రీ రాజరాజ శ్రీవిలాస్ కాఫీ క్లబ్ ఆయన నమః. ఆహా, ఉండమ్మా బొట్టు పెడతా ఆయన నమః. అరే ముందు డబ్బులు చదివించుకోండి ఆయన నమః. ఓం లక్కీ ఛాన్స్ ఆయన నమః, ఓం తొమ్మిది చౌకోకరద ఆయన నమః, ఓం జూలకటకాయ నమః, ఓం జంత్రమంత్రాయ నమః, ఓం మంత్రజంత్రాయ నమః, 49, 50, మంత్రముద్రాయ నమః. 51, 52, 53, అన్నయ్య 54. విగ్రహం కదులుతుందేంటి? నీ మొహం విగ్రహం కలదేట్రా. పెళ్ళిడి పిల్లలు ఎవరితో అయినా లవ్ గేమ్ ఆడావా? కదలి వచ్చిన కనకదుర్గ ఆయన మహా. కనకదుర్గ కదిలి రావడం ఏంటి ఆయన మహా? నిజం చెప్తే నంబర్ ఆయన మహా. ఆ నిజం ఏదో మీ అమ్మగారితో చెప్పించారు మహా. అమ్మమ్మ మాట్లాడారు ఆయన మహా. కావాలంటే దీవిస్తుంది ఆయన మహా. అయితే త్వరగా దీవించమని చెప్పాయన మహా. అయ్య బాబాయ్, ఆయన పాపం చాలా కంగారు పడుతున్నారు, త్వరగా దీవించండి ఆయన మహా. అయ్య బాబాయ్, ఇంత గొప్ప దేవతను నేను కూడా కొంత పూజించుకుంటాయనమా. ఓం స్ఫోట్ ఆయనమా, ఓం దొంగ పోలీసు ఆయనమా, మీ ఇద్దరు తోడు దొంగలు ఆయనమా, తప్పకుండా దొంగల ముఠ ఆయనమా. అయ్య బాబాయ్, పూజ అయిపోయింది, డోర్స్ క్లోజ్. త్వరగా ఏరు, ఇక్కడ ఎవరు లేరు, చెల్లారు. ఎవరు లేరు. అయ్య బాబాయ్, తీయమంటుంటే. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్. ఎంత మోసం! నువ్వా? ఎరా వాచీలు ఉంగరాలే. ఆమ్యాం ఆమ్యాం. అదేమిట్రా టవల్ అడిగావుగా? సారీ మమ్మీ, టైం అడగపోయి టవల్ అడిగాను. గొప్ప పని చేసావు గాని ఈ అమ్మాయి ఎవరు? నీకు తెలీదా? ఇంకా నీకోసం వచ్చింది అనుకున్నాను. ఏ అమ్మాయి, ఎవరు నువ్వు? ఏమిటి నేను ఎవరా? అరే పూజ, నువ్వా? మనిషిని చూసి ఎవరో అనుకున్నాను, కానీ గొంతు వింటారో తెలిసింది నువ్వేనని. ఎంతసేపు అయింది వచ్చి? బాత్రూమ్ లోకి వచ్చా, బయటికి వచ్చా. ఎరా, ఈ అమ్మాయి విషయం నాకు ఎప్పుడు చెప్పలేదే? ఎంతైనా మగపిల్లాడు కదా, సిగ్గు విప్పి చెప్పడానికి నోరు పడి ఉంటాడు. ఇదిగో అమ్మాయి, పెళ్లి కాని పిల్లలు ఇలా బాత్రూంలో కలుసుకోవడం బాగలేదు. తప్పైపోయింది అత్తయ్య, ఇక నుంచి పార్క్ లో కలుసుకుంటాం. ఏయ్, అమ్మతో అలాగనే మాట్లాడేది? సారీ అత్తయ్య, కాలు జారాను. అయ్యో అక్క, ఓలక్క, ఏమిటే ఈ అంతిమ తీర్పు? మరి ఈ పిల్లకి పెళ్ళవుతుందా? ఈ చరిత్ర ఏ సిరాతో? లేదక్క, ఇది కాదు ముగింపు. నాలాగా ఎందరో. నువ్వు లేకపోతే నేను బతకలేనక్క. ఈ జీవన తరంగాల్లో నేను ఈ ఒంటరి పోరాటం చేయలేనక్క. అక్క ఏంటయ్యా, ఏం జరిగింది? ఎందుకు అలా అరుస్తున్నావు? కనిపించట్లే. మా అక్క నేనెంత చెప్పినా వినకుండా తన 100 ఏళ్ల జీవితాన్ని ఆ 10 రూపాయల తాడుతో ఆహుతి చేసుకుంటోంది. బాధపడదు, ఇదిగో తీసుకో 50 రూపాయలు, మంచి నైలాన్ తడుకోను. నాకు కావాల్సింది 50 రూపాయలు కాదు, 5000 రూపాయలు. మా అక్కకు కావాల్సింది నైలాన్ తాడు కాదు, పసుపు తాడు. 5,000 ఎందుకయ్యా? మాదొక బావమరిది కదా. మీ అక్క మనసు అర్థం చేసుకోలేకపోయాను. నాకు బుద్ధి వచ్చింది, నేను మారిపోయాను. నన్ను క్షమించి బామర్ది. బామర్ది, ఎవరిదైనా ఒక తాళిపుట్టుంటే ఇవ్వండి. ఇప్పుడే నా మరదల మెడలో 33 ముళ్ళు వేసేస్తాను. ఎక్కడ బాబు, ఒక్క తాళిపుట్టు ఎక్కడా? ఇక్కడ. భలే ఇరుక్కున్నావులే, ఈ దెబ్బతో నేను మిస్టర్ పెళ్ళాం అయిపోతాను. రా బంగారు బావా, ఈ బంగారు సంఖ్యల్లో నా మెళ్ళవే.
వస్తున్నా వస్తున్నా. మీద మీదకి వస్తున్నా. అబే ఏం లేదు, నీకు తాళి కట్టడానికి. మరి చేతిలో ఏంటిది? ఇది నీ మెడలో వేయడానికి దండ. మెడలో వేసే దండ ఏమిటి? అది మెడ కోసి కత్తి. ఇది కత్తి అని ఎలా తెలిసింది అమ్మడు? నువ్వు గుడిదా? అదేమిటో గాని కత్తి మాత్రం కనబడుతుంది. ఏంటమ్మా కత్తి మాత్రం కనబడుతున్నా? విన్నారా? ఎంత మోసం! పట్టుదలరా! దొంగ నోట్లు తీసుకెళ్ళి మన కారు సిటీ దాటాలి అంటే సిటీలో సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ గా ఉందిరా. ఓ పని చేయండి రా. పోనీ వాట్ హ్యాపెండ్? సార్, మినిస్టర్ గారి కారుతో పాటు మొత్తం 10 కార్లు వెళుతున్నట్టు ప్రోటోకాల్లో ఉంది, కానీ వెళుతున్నవి 11 కార్లు. అందుకని మినిస్టర్ కారు అయినా ఆపుతావా? సారీ సార్, ఒకసారి చెక్ చేయాలి. సార్, విత్ యువర్ పర్మిషన్ కార్లని ఒకసారి చెక్ చేయాలి. థ్యాంక్ యూ సార్. Come on, move. Hurry up. Hey! దొంగ నోట్లు సార్, మీ కారులతో పాటు ముఠా కారు జాయిన్ అయ్యి దొంగ నోట్ల సిటీ దాటించాలని చూశారు సార్. వెరీ గుడ్. నీ పేరు? తేజ. నిన్నెప్పుడు చూసినట్లేదే. ఈ రోజు ఏసీపీగా ఛార్జ్ తీసుకున్నాను సార్. కంగ్రాచులేషన్. నో మెన్షన్. నీ వయసులో ఉన్నప్పుడు నన్ను కూడా ఇలాగే ఓసారి మన ఇందిరాగాంధీ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ తెలుసు కదా అభినందించింది. నాకు డౌటే. కాసేపు నీ డౌట్స్ ఆపుతావా? నీ పేరేమిటన్నావు? ఇంకా ఏమీ అనలేదు సార్. తేజ. నా పేరు తెలిసే ఉంటుంది, డీసీపీ సూర్య. అంటే అసలు పేరు పెంటపాడు సూర్యనారాయణ. కాసేపు బాక్స్ మూస్తావా? మిస్టర్ తేజ, అంత పకడ్బందీగా జరుగుతున్న దొంగ నోట్ల మార్పిడిని అంత తెలివిగా పట్టుకున్నావంటే మొత్తం ముఠానే పట్టేయగలవన్న నమ్మకం నాకుంది. అందుకే ఈ ఆపరేషన్ కు నిన్ను ఇన్ఛార్జిగా అపాయింట్ చేస్తున్నాను. నన్ను అతనికి తోడుగా వెళ్ళమంటారా సార్? అక్కర్లేదు సార్, తమరు ఇక్కడే ఉండి నా బుర్ర తినండి చాలు, అతని బుర్ర వద్దు. మిస్టర్ తేజ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్. మూడు డ్యూటీలో జాయిన్ అవగానే ఎంత డైనమిక్ అయిపోయాడు తెలుసా? అప్పుడే 50 లక్షలు దొంగ నోట్లు పట్టుకున్నాడు. ఎక్కడ విన్నా వాడి పేరే. నిజంగానా? ఆడే నా కొంప ముంచాడు. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు కోయంబత్తూరు కోటయ్య. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడే చెప్పమంటావా? అమ్మా, ఇవాళ తమ్ముడికి అదిరిపోయే పార్టీ ఇవ్వాలి. వంట నువ్వు కాదు, నేను చేస్తాను. రారా. ఇప్పుడు చెప్పు. డీటెయిల్డ్ గా చెప్పాలి అంటే నీ చిన్న కొడుకును మర్డర్ చేద్దాం అనుకోండి. కోటయ్య, ఎక్స్క్యూజ్ మీ, కొన్ని సింపుల్ గానే చెప్పేస్తాను. నీ కొడుకు పోలీస్ ఆఫీసర్ అయ్యాడంట. అయ్యి అవగానే నా దొంగ నోట్ల బండిని పట్టుకున్నాడంట. దాంతో ఆడు నాకు పక్కలో పాము అయిపోయాడంట. పోనీ ఆఫ్టర్ ఆల్ చిన్న పామే కదా చంపేద్దాము అనుకుంటే పెద్ద పాముకి అంటే నీకు పెద్ద బుస్ అంట. దాంతో నువ్వు రివర్స్ అయిపోయి పోలీసు వాళ్ళకి నా సీక్రెట్లని చెప్పేస్తావంట. అంచేత ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, తండ్రి చేసినప్పుడు కొడుకులు తీర్చాలి, కొడుకులు చేసిన తప్పులు తండ్రులు తీర్చాలి. మరి మీ ఓన్ నాకు చేసిన లాసు కవర్ అవ్వాలి అంటే నువ్వు ఈ పెట్టిలో ఉన్న 50 లక్షల రూపాయల దొంగ నోట్లని బొంబాయికి తీసుకెళ్లి మా పార్టీకి అందచెయ్యాలి అంట. ఎందుకంటేనంట సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ గా ఉందంట. ఎవడెల్లా దొరికిపోతాడంట. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నువ్వు తప్ప. ఎందుకంటే నీకు మినిస్టర్లు ఐజీలే సెల్యూట్ కొడతారు కదా. అట్లాంటిది నువ్వు తీసుకెళ్తుంటే సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తారా? నేను అలాంటి పనులు చెయ్యను. ఏంటో నువ్వు స్ట్రైట్ గా చెప్తే వినవు కదా, రివర్స్ లో చెప్పేస్తాను. 25 సంవత్సరాల క్రితం నువ్వు దొంగ నోట్లు ప్రింట్ చేసే బ్లాకుని తయారు చేయలేదు. నువ్వు ఆ బ్లాకును తయారు చేసే టైంలో, నేను నీకు 20,000 ఇచ్చే టైంలో
ఫోటోలు తీయలేదు. ఆ నెగటివ్లు నా దగ్గర లేవు. నిన్ను నేను బ్లాక్ మెయిల్ చేయటం లేదు. ఎక్స్క్యూజ్ మీ, దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించమాక. నీ నిర్ణయం 1 గంటలో నాకు చెప్పమాక. నేను ఇంకా రాను. శాంత, జరిగింది ఏమిటంటే చెప్పండి. నేను చెవులారా విన్నది, కళ్ళారా చూసింది నిజం కాదని ఒక అబద్ధం చెప్పండి. మీరెంత దుర్మార్గులని నేను తెలుసుకోలేకపోయాను. ఇన్నాళ్ళు మీరు చేసిన దాన ధర్మాలు, ప్రజాసేవలు చూసి లోకమంతా మిమ్మల్ని దేవుడు దేవుడు అంటుంటే నేనెంతో మురిసిపోయాను. కానీ డబ్బు కోసం అవినీతి అక్రమాలకు పాల్పడి మీరెంత దిగజారిపోతారని నేను అనుకోలేదు. నా భర్త దేవుడని ఇన్నాళ్ళు ఎంతో గర్వపడ్డాను. కానీ మీరెంత మేకవన్న పులి అని కలలో కూడా అనుకోలేదు. చెప్పండి, మంచితనం పేరుతో కట్టుకున్న పెళ్ళాన్ని, కన్న బిడ్డల్ని కూడా ఎందుకు మోసం చేశారు? మీ మీద మాకున్న గౌరవాన్ని ఎందుకు నాశనం చేశారు? చెప్పండి, చెప్పండి. నేరస్తుణ్ణి నేనేం చెప్పను శాంత. ఆప్తులు ఆస్తులు లేని నేను పేదరికంతో బతికాను. నా కష్టంతో BE చదివాను. కానీ చదువుకున్న దానికి సరైన ఉద్యోగం దొరకలేదు. రాజా పుట్టేటప్పుడు సావిత్రికి ఆపరేషన్ చేయాలన్నారు. 20,000 కోసం నేను పడిన కష్టం లేదు. అది తెలిసి ఈ కోటను ఉపయోగించుకున్నాడు. చావు బతుకుల మధ్య ఉన్న భార్యను బ్రతికించుకోవడం కోసం తప్పని తెలిసి కూడా ఆ పని నేను చేశాను. చివరికి సావిత్రికి ఆపరేషన్ జరగకుండానే బిడ్డరికను చనిపోయింది. శవంగా మారింది. నేను నేరస్తుడై బ్రతుకున్న శవంగా మిగిలాను. చెప్పు శాంత, నేను చేసిన తప్ప? కరెన్సీలో మార్పు వచ్చినప్పుడల్లా ఆ మార్పు చేయడానికి నన్ను ఉపయోగించుకుంటున్నాడు. కాదంటే బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నాడు. ఈ నిజం నీకు చెప్పి నిన్నూ బాధ పెట్టడం ఇష్టం లేక ఇన్నాళ్ళు నాలో నేనే కుమిలిపోతున్నాను. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను మన్నించండి. ఏమండి, వాడి నుంచి బయటపడి తప్పించుకునే మార్గం ఏం లేదా? డోంట్ మూవ్. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. అయ్యో, ఆయనకి ఏ పాపం తెలియదండి. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఇంట్లో ప్రతి వస్తువు చెక్ చేయాలి. అది కాదండి, ఆయన ఏ పరిస్థితిలో అలా చేశారంటే. శాంత, వాడెవడనుకుంటున్నావు? మన తేజ. తేజానా? చిన్నాడా? నో, నేను నీ కొడుకుగా రాలేదు. ఏసీపీ తేజగా ఆయన అరెస్టు చేయడానికి వచ్చాను. నోర్ముయ్, కన్న తండ్రికే బేడీలు వేసే గొప్పవాడివయ్యవా? చట్టం దృష్టిలో అందరూ ఒకటే. తప్పు చేసింది తల్లైనా తండ్రైనా విధి నిర్వహణలో నేను బేడీలు వేసి తీరాలి. పోర్రా నీకు. అసలు నువ్వు కొడుకువేనా? మీ నాన్నగారిని అరెస్ట్ చేస్తావా? శాంత! అమ్మా, ఏంటమ్మా ఇంత సీరియస్ అయిపోయావు? నేనేదో మినిస్టర్ గారు అభినందించిన సందర్భంగా థ్రిల్ చేద్దామని ఏదో సరదా కంటే. ఏడిపించడం నీకు సరదానా? ఇలాంటి సరదాలు ఇంకెప్పుడు చేయకు. నేనెంత భయపడ్డానో తెలుసా? Your attention please. The flight number IC302 is ready to leave to Bombay. Passengers are requested to pass through the security check and identify their baggage. Thank you. హాయ్ డాడీ, ఎక్కడికి ప్రయాణం? బిజినెస్ పని మీద అర్జెంటుగా బాంబే వెళ్తున్నాను. అదేంటి బాంబే వెళ్తున్నట్టు మాట వరుస కూడా చెప్పలేదు? సడన్ ప్రోగ్రామ్ లే. ఏమిటి, ఎయిర్పోర్ట్ అంతా పోలీసులతో హడావుడిగా ఉంది. దొంగ నోట్లో రవాణా జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది.
లెట్ మీ డూ మై డ్యూటీ. సూట్ కేసు ఓపెన్ చేస్తారా? ఒకసారి చెక్ చేయాలి. హలో జేపీ గారు, నమస్తే. నమస్తే. ఏంటి సార్ సూట్ కేసు ఓపెన్ చేస్తున్నారు? ఎనీ ప్రాబ్లం? ఏసీపీ గారు చెక్ చేయాలంటేను. తేజ, ఆయన ఎవరు అనుకుంటున్నావు? వాళ్ళు నాన్న అనుకుంటున్నానండి. చూడు, జేపీ గారు సూట్ కేసు చెక్ చేస్తే ఏసీపీ డీసీపీ పోస్టులే కాదు, టోటల్ గా వియంకుడి పోస్టే పోతుంది. నాకు డౌటే. అది కాదు సార్. తేజ, నేను ఎవరిని? డీసీపీ. నువ్వెవరివి? ఏసీపీ. నువ్వు సీనియరా నేను సీనియర్? నేను సారీ సార్. అది కాదు సార్ రూల్స్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు జేపీ గారు సూట్ కేసు చెక్ చేయాలి అంతే కదా? ఓకే రావలింగా, ఆ బాక్స్ పెట్టు. ఎస్ సార్. చెక్ చేశాను. ఓకే బావగారు, ఫ్లైట్ టైం అవుతుంది, మీరు వెళ్ళండి. విష్ హ్యాపీ జర్నీ. తేజ, మిగతా జాగ్రత్తగా చెక్ చేయి. నీ దొంగ నోట్లు మార్చడం నా వల్ల కాదు. ఆ పని నేను చెయ్యను. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఓకే, ఇక నుంచి మన ఇద్దరి మధ్య రిలేషను. నేనెవరు ఏమో నీకేం తెలుసు? మరి నువ్వెవరు? అబే, నాకు అస్సలు తెలియదు. ఇది ఇక వెళ్ళు. కోటయ్య, నువ్వేనా ఈ మాట్లాడుతుంది? రొటీన్ గా చెప్పాలంటే నేనే, కొంచెం వెరైటీగా చెప్పాలంటే ఎస్ నేనంటే నేనే. థ్యాంక్స్ కోటయ్య. ఎక్స్క్యూజ్ మై, నువ్వు మార్చను అన్న దొంగ నోట్ల బాక్స్ ఇదనే? అవును. ఈ దొంగ నోట్ల బాక్స్ ఇక్కడ ఎలా వచ్చింది? సారీ, అవి దొంగ నోట్లు కాదు, ఆల్ ఒరిజినల్స్. ఎలా వచ్చినాయంటే ఒక్కసారి అటు చూడు. హలో, ఇక్కడ అద్దము లేదు, ట్రిక్ ఫోటోగ్రఫీ అంతకంటే కాదు. డోంట్ కన్ఫ్యూజ్. ఇతను నీ చిన్న కొడుకు నాకు చేసిన నష్టాన్ని పోడ్చమని నేను నీ దగ్గరికి వచ్చాను. మా నాన్నతో అట్టని పనులు చేయించకండి అని నీ పెద్ద కొడుకు నా దగ్గరకు వచ్చాడు. అయితే మీ నాన్న చేసే పని నువ్వే చేసి పెట్టు అన్నాను. నీ బదులు అతన్ని వాడుకున్నాను. దట్స్ ఆల్. చెంపదెబ్బకి బాధపడాల్సింది నువ్వు కాదు, సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది నేను. నాన్న, అలా పిలిచే హక్కు నువ్వు పోగొట్టుకున్నావురా. రే, అసలు నీకేం తక్కువ చేశానురా? ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, డబ్బా అన్నీ ఎక్కువే చేశారు. అందుకే స్మగ్లర్గా తయారయ్యావా? అసలు నువ్వు ఇలా అవడానికి కారణం ఎవర్రా? చెప్పరా? అమ్మా. అమ్మా? అవును, నేనా? నువ్వే కదమ్మా. అర్థమైంది. శాంత, రాముణ్ణి కైక వనవాసానికి పంపించింది తన కన్న కొడుకు భరతుడికి పట్టం కట్టడానికి. ఈ ఆస్తిపాస్తులన్నీ నీ కన్న కొడుకు కట్టబెట్టాలంటే ఈ సవతి కొడుకు కటకటాల వెనక్కి వెళ్ళాలి. అంతే కదూ? పాతకేళ్లు కాపురం చేసిన నాకంటే నువ్వన్న ఒకే ఒక మాటని క్షణంలో ఎంత గట్టిగా నమ్మారో అర్థమైందా? మీ నాన్నకి నీ మీద ఎంత నమ్మకమో, ఎంత ప్రేమో. అంత నమ్మకున్న మీ నాన్నకి నేను నిన్ను ముఠాలో చేరమన్నానని ఎందుకు అబద్ధం చెప్పావురా? చేరమని ఎప్పుడు చెప్పానురా? నా చిన్నప్పుడు వెండి గిన్నెలో గోరుముద్దలు తినిపిస్తూ భీష్ముడు తన తండ్రి కోసం జీవితాన్ని త్యాగం చేశాడని చెప్పలేదు? చెప్పానురా. దానికి దీనికి సంబంధం ఏమిటి? ఉందమ్మా. నేను భీష్ముడు అంతటి గొప్పవాడిని కాకపోయినా తండ్రి రుణం నా శక్తి మేరకు తీర్చుకోవాలనుకున్నాను. నాన్న చుట్టూ ఉన్న మనుషులు నాన్నలో దేవుణ్ణి చూస్తున్నారు. ఈ వంశ గౌరవం, ప్రతిష్ట నాన్న మంచితనంతో చిత్తశుద్ధితో నిర్మించినవి. ఆయన ఒక విషయంలో రిక్కున్నాడని తెలుసుకున్నాను. అంత మంచి మనిషిని ఎంతమందికి దూరం చేసే కన్నా నేను ఒక్కడనే దూరం అవడం మంచిది కదా. చెప్పమ్మా, నీ కొడుగ్గా, ఓ తమ్ముడికి అన్నగా, ఆ దేవుడికి కొడుగ్గా ఈ చిన్న పని చేయడం తప్ప ఒరే రాజా, ఈ సమస్యకు వేరే పరిష్కారం లేదు. తమ్ముడు చట్టాన్ని రక్షించే పోలీస్ అధికారి తండ్రిని అరెస్ట్ చేయాల్సి వస్తే ఆ పసి మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించండి. ఈ ఇంటి పెద్ద కొడుకుగా చనిపోయాక తలకూరు పెట్టడం కాదు, ముందు ఈ ఇంటి పరువు నిలబెట్టాలి. అది కాదు రాజా, మీరు ఇంకేం చెప్పొద్దు నాన్న, అది నా బాధ్యత.
కొరుకుతావా అరే తప్పుకో ఇరుకున పెట్టక ఏది దారి ఎగబడకే కన్నె కోది ఆగవా అల్లరి ఆపవా చెల్లలివా దేనికి ఈ చొరవా ఓయ్ ఓయ్ మేనక చెల్లలివా దేనికి ఈ చొరవా మనవాడే వయసే లేదా మనసే లేని మానవా మగవాడే తడిసేలాగా ఎగసే మారం మానవా మొరవినవా బరిలో దిగవా అది తనువా తగదే అదివా అయ్యయ్యో ఏది దారి ఎగబడకే కన్నె కోది ఆగవా అల్లరి ఆపవా పెరిగితే పెంచితనం పడతాని భరతం ముదిరితే పడుతుతనం మిగలదు ఏ తరతం ఓయ్ పెరిగితే పెంచితనం పడతాని భరతం బతిమాలే అందం చూసి అయ్యో అనడం నేర్చుకో ఇది మీరే రోషం వస్తే నీకే నష్టం చూసుకో ఆ నష్టం అది నాకిష్టం ఏం చేస్తా ఇక నీ కర్మం అయ్యయ్యయ్య ఏది దారి ఎగబడకే కన్నె కోరి ఆగవా అల్లరి ఆపవా కాదంటే కొరుకుతావా అల్లరి తప్పుకో ఇరుకున పెట్టక అయ్యయ్యయ్యో ఏది దారి ఎగబడకే కన్నె కోరి ఆగవా అల్లరి ఆపవా AK-47 గన్స్ తో ఉన్న లారీ ఈ రోజు మధ్యాహ్నం కరెక్ట్గా 12 గంటలకి ఊరి శివార్లకు చేరుతుంది. అక్కడ చేరిన దాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుని చెక్ పోస్ట్ దాటించి సరుకు రిసీవ్ చేసుకోవాలి. అదన్నమాట. అంతేనా? తవరు ముత్యాల ముగ్గు రావు గోపాలరావు లెవెల్లో ఇంతేనా అంటే కుదరదండి. మాడ లెవెల్లో చెప్పాలి అంటే ఇంకా ఉందండి. ఈ మధ్యన వీళ్ళ తమ్ముడు ఏసీపీ అయిపోయి పెద్ద హీరో అయిపోయాడండి. ఎప్పటికైనా మనల్ని పట్టుకోవాలని వాడు పక్క కాపు కాస్తున్నాడండి. మనకు వస్తున్నటువంటి 47 గన్స్ కొట్టేయాలని మన రైవల్స్ గ్రూప్ వాళ్ళు ఇంకో పక్క నుంచి కాపు కాస్తున్నారండి. వీళ్ళ గురించి వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ గురించి వీళ్ళకి తెలియకుండా, వీళ్ళిద్దరి గురించి చెక్ పోస్ట్ వాళ్ళకి తెలియకుండా సరుకు దాటేసి మనం రిసీవ్ చేసుకోవాలండి. అదండి ఈ పని చేయడానికి నువ్వు ఒక్కడివే సమర్థుడివి. నీకేం కావాలో ఇవ్వడానికి నేను సంసిద్ధుణ్ణి. డెఫినెట్గా ఇస్తావా? ఎక్స్క్యూజ్ మీ, అన్డౌటెడ్గా ఇస్తాను. ఏం కావాలాడు? మా నాన్న నెగిటివ్లు ఫోటోలు. ఆహా, ఫీజు బీకేసావు. అయినా సరే తప్పకుండా ఇస్తాను. హలో, నేను మీ రైవల్ గ్రూప్ కోటే మనిషిని మాట్లాడుతున్నాను. కోటే స్మగుల్ చేస్తున్న AK-47 గన్స్ ATU 3747 రెడ్ క్రాస్ వ్యాన్లో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఊరి చివరిలోకి వస్తున్నాయి.
హలో, డీసీపీ సూర్య స్పీకింగ్. ఈ రోజు చిన్న ప్రోగ్రాం ఉంది. తెలుసు, రాత్రి 10 గంటలకి కృష్ణావబరాయిలో మందు పార్టీ. రాత్రి 10 గంటలకు కాదు, మధ్యాహ్నం 12 గంటలకి. కృష్ణావబరాయిలో కాదు, ఊరు చివర చెక్ పోస్ట్ దగ్గర. మందు పార్టీ కాదు, ATU 3747 రెడ్ క్రాస్ వ్యాన్ లో AK-47 గన్ స్మగుల్డ్ అవుతున్నాయి. అతనైతే పట్టుకో. ఏం పోలీసు ఉద్యోగాలు? ఇంట్లోంచి వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి వచ్చేదాకా భయపడుతూ కూర్చోవాలి. ఎందుకమ్మా భయం? భయపడుతూ బతికే మనిషి ప్రతి క్షణం చస్తూనే ఉంటాడు. ధైర్యంగా తిరిగే మనిషి ఏ క్షణంలో చనిపోయినా శాశ్వతంగా బతికున్నట్టే లెక్క. చాలే, చిన్నప్పుడు నేను నేర్పిన సాహస కథలు నాకే వినిపిస్తావా? ఒరే, నా మాట విని ఉద్యోగం మానేరా. సింహం పిల్ల ఎక్కడైనా గడ్డి తింటాం చూసావా? అదేంట్రా? లేకపోతే ఏంటమ్మా, అయినా నాన్న ప్రజాబలం, అన్నయ్య గుండె బలం నాకు తోడుండగా నేను ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? నీ పట్టుదలే నీది. పోనీ ఒక్కరోజు డ్యూటీకి వెళ్ళకు, నా ఎడం కన్నా అదురుతోంది. భలే దానివమ్మా, మా అమ్మకి ఎడం కన్నా ఎదురుతోంది. రేపు వచ్చి అరెస్ట్ చేస్తారంటే స్మగ్లర్లు అక్కడే ఉంటారా? పిచ్చమ్మా, దిగులు పడకుండా ధైర్యంగా ఉండు, నాకేం అవదు. అరే తగిలిందా? కాదు, పగిలింది. తగిలింది మామూలు తల. గోల్కొండ కోటను గుద్దినా అంత ప్రమాదం ఉండదు. అవును, ఎక్కడికి అంత హుషారుగా వెళుతున్నావు? గర్ల్ ఫ్రెండ్ దగ్గరికా? కాదు, అర్జెంట్ పని, తప్పకుండా వెళ్ళాలి. అంత తప్పించుకోలేని పనా? తప్పించుకోగలను లేదు, వెళ్తే కానీ తెలియదు. అవును, నువ్వేం పని మీద వెళ్తున్నావు? నేను తప్పకుండా వెళ్లాల్సిన పని ఒకటి వచ్చి పడింది. అంత తప్పించుకోలేని పనా? అవును, నా చేతి నుంచి ఎవరూ తప్పించుకోలేనంత పని. గుడ్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. ఆ ఫోటోల కోసం ఎంత పెద్ద యాక్టివిటీలు దిగుతావా? తప్పదు నాన్న, వాడు అడిగిన పని చేసి ఫోటోలు తీసుకుంటే ముందు ముందు వాడితే ఏ ప్రమాదం ఉండదు. ఆ కేకే గడు మాటలు నమ్ముతున్నావా? వాడంత తేలిగ్గా ఫోటోలు ఇస్తాడంటావా? వాడేమిటి, వాడు బాబైనా ఇస్తాడు. మోసం చేయాలనే ప్రయత్నం చేశాడు, ఫోటో తీయడానికి వాడి శవం కూడా దొరకకుండా చేస్తాను. ఆశీర్వదించండి నాన్న. నన్ను కూడా ఆశీర్వదించు డాడీ. ఇద్దరిని ఒకేసారి ఆశీర్వదించమంటేలారా? నేను ఎవరిని ముందు ఎవరిని వెనక ఆశీర్వదించినా మీరు చేయబోయే పని కాస్త ముందు వెనక ఆలోచించేయండి. మీరిద్దరూ నాకు 2 కళ్ళు. ఒక కంట్లో ముళ్ళు విరిగినా, రెండో కంట్లో ఆనందం విరిసినా ఆ బాధ నాదే, ఆ ఆనందం నాదే. మర్చిపోకండి, వెళ్ళండి. ఏమండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరు ఒకే పని మీద వెళుతున్నారు. ఇద్దరిలో ఎవరు ఎవరికి ఎదురుపడ్డా? రానయ్య, నా జీప్లో డ్రాప్ చేస్తాను. వద్దులేరా, పోలీస్ జీపులో వెళ్తే చూసేవాళ్ళని ఏకేడి అనుకుంటారు. అయినా నీ దారి వేరు, నా దారి వేరు. ఐ మీన్, నీ ఆఫీస్ నార్త్ సైడు, నేను వెళ్ళేది సౌత్ సైడు. సరే, నేను వస్తానయ్య. గుడ్ లక్. డ్రైవర్, దాన్ని ఫాలో చేయి. కమాన్ క్విక్. హరి అప్. స్టాప్ స్టాప్. మొత్తం చెక్ చేయండి. ఓకే, కమాన్ హరి అప్, కమాన్ హరి అప్. దిగరా. ఏముందిరా అందులో? ఏం లేదు సార్. ఓపెన్ చేయి. ఓపెన్ చేయరా. ఆ కేకే మనకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడరా. పోనీ. అది కూడా కంటున్నాను. పోనీ. పోలీసులు.
వాళ్ళు నా మనుషులు. నా పనికి అడ్డం వస్తే తమ్ముడైనా తండ్రైనా బ్రతకనివ్వను. సరే, ఆ గన్స్ తీసుకెళ్లి బాస్ హ్యాండ్ ఓవర్ చేసి నాకు ఇస్తానన్నవి నా మనిషికి ఇవ్వమని చెప్పు. వెళ్ళు. అరెస్ట్ మీ. మా కళ్ళు కప్పి ఆ తుపాకులు ఎక్కడికి పంపించావు? మీ ముఠా నాయకుడు ఎవరు? చెప్పు. ఆ ముఠాకి నీకు సంబంధం ఏంటి? అన్నవని వదిలిపెడతాననుకుంటున్నావేమో. నేను వృత్తిలో బంధుత్వాలు చూడను. నీ ప్రాణం తీసైనా సరే నీ చేత నిజం చెప్పిస్తాను. నిజం చెప్పేదాకా కొట్టండి. అయ్యో, ఏంట్రా? అర్థం చూడు ఎలా పగిలిపోయిందో. పగిలింది ఈ ఫోటో కాదు, మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం రక్తపాశం. ఏంట్రా, ఏం జరిగింది? ఇంకేం జరగాలమ్మా? ఇన్నాళ్ళు నీతికి నిజాయితీకి ఈ గడప నిలయం అనుకున్నాను. కానీ అవినీతి అక్రమాలు తాచుపావుల్లా ఈ ఇంట్లోనే తలదాచుకుని అనుకోలేదు. సమాజానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహామనిషి ఉండే ఇల్లు నేరస్తులు స్మగ్లర్లు తలదాచుకునే డన్గా మారింది. దేశాన్ని గడగడలాడిస్తున్న ఒక దొంగ నోట్ల ముఠాలో నీ పెద్ద కొడుకు ఒక మెంబరు. అందుకు గర్వపడు. పచ్చి నెత్తురు తాగే ఒక దుర్మార్గుల గ్రూపులో నీ కొడుకు పెద్ద హీరో. అందుకు తల్లిగా సంతోషించు. ఏనన్నా, ఇంకా నా మాట మీద నీకు నమ్మకం కలగటం లేదా? నీ పెద్ద కొడుకు స్మగ్లర్ అని నీ మనసు ఒప్పుకోవటం లేదా? నా పెద్ద కొడుకుని నమ్ముతాను, చిన్న కొడుకు మాటల్ని నమ్ముతాను. ఇద్దరూ నాకు రెండు కళ్ళని ఇంతకు ముందే చెప్పాను. ఒక కన్ను రెండో కంటిని చూడలేదు, అందులో దోషం ఉందో లేదో కూడా చెప్పలేదు. అదేరా, అదే అలా పిలిపించుకోవడానికి నేను గర్వపడాలో సిగ్గుపడాలో అర్థం కావటం లేదు. నేను చేసిన ఒకే ఒక్క తప్పు పెరిగిపోతున్నా నీ జీవితాన్ని నాశనం చేసింది. నిజానికి ఈ శిక్ష నేను అనుభవించాలి, ఈ కఠినాలు నాకు నేను ఉండాలి. ఇప్పుడు ఏమైంది నాన్న? జరిగిందని కొంత శిక్ష వేస్తారు, అయిపోగానే బయటకు వచ్చేస్తానుగా. వద్దురా, ఇప్పటిదాకా నీ మంచితనాన్ని నెమరు వేస్తూ బతికేయడానికి నేనేం జంతువుని కదరా, నీ తండ్రిని. ఇప్పుడే తమ్ముడికి నిజం చెప్పేస్తా. చెప్పండి నాన్న. కుటుంబం పెద్ద చెడ్డవాడని ప్రపంచానికి తెలిస్తే కుటుంబం అంతా చెడ్డదాని కింద లెక్కేస్తారు. తమ్ముడు ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా జేపీ కొడుకుగానే ఆ డిపార్ట్మెంట్ వాడిని గౌరవిస్తుంది. అదే డిపార్ట్మెంట్ నీ తండ్రి స్మగ్లరు దొంగ అని అవహేళన చేస్తుంటే భరిస్తూ వాడు ఉద్యోగం చేయగలడా? ఇప్పటి వరకు జేపీ భార్య పుణ్యాత్మురాలు ఉత్తమురాలు అని పొగిడిన వాళ్ళే ఒక స్మగ్లరు భార్య పాపాత్మురాలు అని నిలదీసి నిందిస్తుంటే అమ్మ బ్రతకగలదా? చెప్పండి నాన్న. జరిగింది ఏదో జరిగింది, ఇక ముందు జరగబోయే దాని గురించి ఆలోచించండి. వాడని ఇటులు ఇచ్చాడా? వాడెందుకు ఇస్తాడరా? పట్టుకున్న వాడిని పీల్చి పిప్పి చేసే వరకు వదలని రాక్షస జలగరావాడు. నా వల్ల విడిపోయిన అన్నదమ్ములిద్దరూ మళ్ళీ నా వల్లే కలవాలి, కలిసి నవ్వుతూ బతకాలి. శాంత, నా కారణంగా ఎంతో భవిష్యత్తున్న రాజా జైలు పాలు కావడం, కలిసిమెలిసి బ్రతకాల్సిన అన్నదమ్ముల మధ్య శత్రుత్వం రావడం, ఇదంతా చూస్తూ నిజాన్ని ఇంకా దాచలేని శాంత. పోలీస్ కమిషనర్ గారికి ఫోన్ చేసి నిజం చెప్పేస్తాను. ఆవేశపడకండి, తొందరపడి చెప్తే మీకేమవుతుందో ఏమిటో. సగం జీవితం అయిపోయిన వాడిని, నాకేమైనా పర్వాలేదు. నా కోసం నా పిల్లల బలి కాకూడదు. చూడు శాంత,
ఎవరు శాంత? ఎవరు లేరండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? కోటయ్య నిన్ను తీసుకురమ్మన్నాడు. మర్యాదగా రాకపోతే బలవంతంగానైనా తీసుకురమ్మన్నాడు. ఆయన ఏం చేయొద్దు. బాబు తేజ, ఇక్కడ ఎవరో మీ నాన్నగారిని చంపబోతున్నారు. విషయం చెప్పాలి. నీ అన్నయ్య రాజా రాజా దొంగ నోట్లు. డాడీ డాడీ అగా ఎక్స్క్యూజ్ మై, చిన్న వెరైటీ క్వశ్చన్. సింహం గర్జిస్తే జైలు గోడలే కాదురా, కొండ గుహలు దద్దరిల్లి పెద్ద పులి పెద్ద మెదడు బద్దలవుతుంది. మొదపుటేనుగు కుంభస్థలం ముక్క ముక్కలవుతుంది. ఏ తండ్రి కోసం నీతో చేతులు కలిపి ఇదంతా చేశానో ఆ తండ్రినే చంపుతావురా? న్యాయం, ధర్మం, సత్యం అనే చట్టం కింద నీకు మరణ శిక్ష విధిస్తున్నాను. ఏసీపీ గారు, వీడు అడిగిన డబ్బు నేను ఇవ్వలేదని నన్ను చంపుతున్నాడండి. వాడిని చంపబోయింది అందుకు కాదు. మరెందుకు? అది అలా అడగండి ఏసీపీ గారు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి, నన్ను ఎందుకు చంపుతున్నారు చెప్పండి. అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అరెస్ట్ హిమ్.
బాబు నీ కోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. రా బాబు, కర్మకాండ జరిపించాలి. దీన్ని తాకే అర్హత నీకు లేదు. తప్పు బాబు. కన్న తండ్రికి తల కురివి పెట్టాల్సింది ఇంటి పెద్ద కొడుకు, నీ అన్నయ్య. పెద్ద కొడుకు పరువుగల ఇంట్లో పుట్టి ఇంటి పరువు తీసినవాడు పెద్ద కొడుకు. పెద్దరికం పెద్ద మనసుతో వస్తుంది, ముందు పుట్టినంత మాత్రం రాదు. తండ్రి చావుకి కారకుడైన హంతకుడికి తల కొరువు పెట్టే అర్హత ఉంటుందా? ఆయన భార్యగా నువ్వు ఒప్పుకున్నా, కొడుగ్గా నేను ఒప్పుకోను. నా తండ్రికి కావాల్సింది ఆత్మశాంతి, ఆత్మఘోష కాదు. ఒరే, జరిగిన నిజం ఏమిటో తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాయుండ్రా. అసలు జరిగింది దుర్మార్గుడిని కూడా చనిపోయాక మంచి మనిషి మహానుభావుడు అంటారే, అలాంటిది ఎంతో ఉన్నత వ్యక్తిగా బతికి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న నాన్నని చనిపోయాక చెట్టవాడిగా నిరూపిస్తావా? ఇందుకేనా ఇష్టం లేకపోయినా ఆ స్మగ్లర్ ముఠాలో చేరింది? ఇందుకేనా తమ్ముడు నన్ను ఒక దోషిగా స్మగ్లర్గా చూస్తుంటే నోరు విప్పకుండా శిక్ష అనుభవిస్తున్నది? చెప్పమ్మా. మరి వాడెలా మాట్లాడుతున్నాడో చూడు. కన్న తండ్రికి తల కురివి పెట్టే అర్హత నీకంటే ఈ ప్రపంచంలో ఎవరికుంటుంది చెప్పు? కొరివి ఎవరు పెడితే ఏమిటమ్మా, వాడు కొడుకేగా. ఈ అమ్మకైనా నువ్వే తల కురివి పెట్టాలి. నాకు మాటి మాటి. అలాగమ్మా, అలాగే. రండి మేడం, చాలా కాలానికి మళ్ళీ నా పొజిషన్ కలగలాడిపోతుంది. రండి మేడం, ఇదిగో తాళి, అదిగో పురోహితుడు, ఇదిగో బాజా, అదిగో బూరా. అరే, నేను ఇక్కడ పెళ్లి చేస్తానని నీకెలా తెలుసు? నాకు డౌటే. ఎన్నో పోలీస్ స్టేషన్లో ఎన్నో పెళ్లిళ్ళు చేసి ఎంతమంది ఎస్ఐలకో ప్రమోషన్లు ఇప్పించిన మీరు నాకు ఆ అవకాశం కల్పిస్తారని చాలా రోజులుగా వీళ్ళని కట్టిపడేశాను. రే భయంత్రావు, రండ్రా. మంత్రులు నువ్వు కూడా. వెరీ గుడ్. మరి లేట్ ఎందుకు? నన్ను ఆశీర్వదించమ్మా. ఏమని? ఇన్నాళ్ళు జైల్లో కూర్చుని ప్రతి క్షణం ఏ పగ తీర్చుకోవాలని రగిలిపోయాను. ఆ పగ తీర్చుకునే సమయం దగ్గర పడింది. ఈ ఆవేశంలో వెళ్ళి ఏం చేస్తా? ఏ తండ్రి పరువు కాపాడాలని నేరస్తున్నాయాను, ఆ తండ్రినే బలి తీసుకున్న రాక్షసుని నిలువున నరికి నా పగ తీర్చుకుంటాను. ఆవేశంలో నువ్వెవరినో చంపుతా. నువ్వొక హంతకుడు అని నీ తమ్ముడు మళ్ళీ నీ చేతులకి సంకెళ్ళు వేస్తాడు. నిన్ను దూరం చేసినందుకు నీ తమ్ముడికి నేను దూరం అవుతాను. అటు భర్తని పోగొట్టుకుని ఇటు కొడుకుల్ని పోగొట్టుకుని ఒంటరిగా నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? అంటే నాన్నగారిని చంపిన వాళ్ళని ఊరికి విడిచిపెట్టమంటావా? వాళ్ళ రక్తం కళ్ళ చూసేవారు కొన్ని తప్ప. రక్తం చూడటమే నీ దేహమైతే ఇదిగో రక్తం. ఏమిటమ్మా ఇది? రక్తం పంచందే ఏ ఆడది అమ్మ కాలేదురా. నీకు ఈ రక్తం చాలదంటే నన్ను చంపి అటు వెళ్ళు. నాకు నువ్వే తలకురివి పెడతానని మాటిచ్చావు కదా, నీ మాట చెల్లుతుంది. బతుకుండి జరగబోయే దారుణాలు చూసే దురదృష్టం నాకు తప్పుతుంది. అది కాదమ్మా. పౌరుషం పేరుతో ఇలా ఒకరినొకరు నరుక్కుంటూ చంపుకుంటూ బతకడానికి మనం రౌడీలం గూండాలం కాదు. తెలుసో తెలియకో మీ నాన్నగారు ఆ విషవలయంలో చిక్కారు. ఫలితం నా పసుపు కుంకాలు పోయాయి. మీ నాన్నగారిని నా కళ్ళ ముందే దారుణంగా చంపినా నేను మాత్రం ఎందుకు చావకుండా బతుకున్నానో తెలుసా? ఆయన కోసం జైలుకి వెళ్ళిన నువ్వు వస్తావని. మీ అన్నదమ్ములిద్దరూ పెళ్లిళ్ళు చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటుంటే చూసి ఆనందించాలని. ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళ జోలికి వెళ్ళనని నాకు ప్రమాణం చెయ్యి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? షటప్. నన్ను తమ్ముడు అని పిలిచే అర్హత గాని ఈ ఇంటి గడప తొక్కే హక్కు గాని నీకు లేవు. నేను చెప్పేందుకే చెప్పక్కర్లేదు. తండ్రి చావుకి కారణమై అమ్మ పసుపు కుంకాలు తుడిచేసి కన్న తల్లి రుణం తీర్చుకున్నావు. ఇంకే ఘోరాలు చేయాలని వచ్చావు? ఎవరి ప్రాణాలు తీసుకోవడానికి వచ్చావు? మర్యాదగా బయటకెళ్ళు.
చూడు తమ్ముడు, ఇప్పుడు నేనేమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను. నేనేం చెప్పినా వెళ్ళలేని స్థితిలో నువ్వు ఉన్నావు. కాలం వేసిన ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి. గతం చేసిన గాయాన్ని కూడా కాలమే మాన్పించాలి. ఏమిట్రా, ఏమైంది? ఎవడో దొంగవేదో లోపలికి రావాలని చూస్తే మీ అన్నయ్య ఉండాలిగా, ఏడి? అంటే అతను ఇక్కడికి వచ్చినట్టు నీకు తెలుసు అనమాట. వాడు రావటం కాదు, నువ్వు ఇంత ప్రేమ కురిపిస్తావని తెలియక నేనే వెంట పెట్టుకుని తీసుకొచ్చాను. ఒరే రాజా, ఒరే ఎక్కడెక్కడ నీ భర్తను నిలువునా చంపి నీ పసుపు కుంకాలు దోచుకున్న మనిషిని నువ్వే మెడపట్టుకుని బయటికి గంటాల్సింది పోయి సపోర్ట్ చేస్తావా? నోర్మయ్, నీ తండ్రి కోసం నువ్వేం చేసావురా? ఆయన డబ్బుతో చదివావు, ఆయన రికమెండేషన్ తో ఉద్యోగంలో చేరా. ఆయనకు అసలు నువ్వేం ఇచ్చావురా? మా నాన్నకి నేనేం చేయలేదు, ఏమీ ఇవ్వలేదు. నువ్వు ఇంత వెనకేసుకొస్తున్న నీ పెద్ద కొడుకు మా నాన్నకేం చేశాడు? నేరాలు స్మగ్లింగ్లు చేసి ఆయన సంపాదించిన కీర్తిని ఆకాశం మంది ఎత్తుకు తీసుకెళ్ళాడా? అదే అదే అవన్నీ వాడు ఎందుకు చేశాడు, ఎవరి కోసం చేశాడు? చనిపోయిన మా నాన్న కీర్తి ప్రతిష్టలను ఉద్ధరించడానికి చేశాడంటావా? ఒరే, తండ్రి కోసం సిలువనెక్కిన క్రీస్తు రావాడు, తండ్రి బరువును మోస్తున్న శ్రావణ కుమారుడు రావాడు. అమ్మా, తమ్ముడు ఆవేశపడ్డలో అర్థం ఉంది. అమ్మవి నువ్వు ఆవేశపడితే అమ్మని కలిసి ఈ కడుపు కొత్త భరించలేకపోతున్నాను. నేను వెళ్తానమ్మా. ఎక్కడికి రా? ఎవరికి బాధ భారం కాని చోటికి. తల్లికి కొడుకు భారం కాదు, ఇది నీ ఇల్లు. నీ ఇంట్లో నువ్వు ఉంటే కాదనే హక్కు ఎవరికి లేదు. లోపలికి పద. నిప్పు నీళ్లు కలిసి బతకలేవు. పోలీస్ ఆఫీసర్గా కటకటాల్లోంచి వచ్చే గాలిని పీల్చాలన్న నాకు అసహ్యం. అలాంటిది కటకటాల వెనక బతికిన మనిషి వదిలే శ్వాసని పీలుస్తానా? వాడు మనతో పాటే ఇంట్లో ఉంటున్నాడు. నీ కన్న కొడుకు బయటికి వెళ్తాడు. ఈ ఇంట్లో అతను నేను ఒక్కరే ఉన్నాను. నీకుండేది ఒక్కొడుకు మాత్రమే. అది కన్న కొడుక, పెంచుకున్న కొడుక తెలుసుకో. నీకు అతను కావాలంటే నేను బయటికి వెళ్తాను. నేను కావాలంటే నువ్వు లోపలికి వెళ్ళాలి. నువ్వెక్కడికి? బిడ్డ ఉన్న చోటే తల్లి ఉంటుంది. అంటే నేను నీ కొడుకుని కదా? ఆ లక్షణాలు నీలో పూర్తిగా పోయాయి. అందుకని రక్తం పంచిన కొడుకుని వదిలేసి సవతి కొడుకు దగ్గరికి వెళ్తావా? కనకపోయిన వాడు నన్ను అమ్మాని పిలుస్తున్నందుకు నేను సంతోషపడుతున్నాను. నీ అన్నయ్య మీద ఆఫీసర్గా నీ హోదాను చూపిస్తున్నావే గాని తమ్ముడిగా అభిమానం చూపించలేదు. నీకు రక్త మాంసాలు మాత్రమే పంచాను. నా పెద్ద కొడుకు కోసం నా ప్రాణాలు కూడా ఇస్తాను. అది కాదమ్మా. మీ అమ్మ నీ దగ్గర ఉండడం ఇష్టం లేదా? తమ్ముడు తెలుసో తెలియక తొందరపడ్డాడు. పర్వాలేదు, తెలిసొచ్చిన తర్వాత వాడే వెతుక్కుంటూ వస్తాడు. పద. మా మా ఏమిట్రా? ఏమిటి వాడు అన్ని విచిత్రంగా చేస్తున్నావు? నేనేం చేశాను? రోజు నా పనులు నేనే కదా చేసుకుంటున్నాను. అవును, మరి స్నానం చేసి వచ్చేసరికి బట్టలు రెడీగా ఎవరు పెట్టారు? నేనెక్కడ పెట్టాను? నాకు తెలియదు. మరి నేను లేవగానే కాఫీ రెడీగా పెట్టింది నువ్వు కదా? రోజు నువ్వే కదరా వంటగదిలోకి వచ్చి కాఫీ తాగుతావు. నేనెందుకు పెడతాను? మరి బాత్రూంలో వేడి నీళ్లు, బ్రష్ మీద పేస్టు, నీ పనులు అసలు నేనేమీ చేయలేదు. మరి ఎవరు చేశారు? మీ ఆవిడ. నువ్వా? మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? చివరి అవతారం మీ భార్యగా వచ్చాను. వస్తావు వస్తావు, కొట్టానంటే పచ్చడైపోద్ది. ముందు బయట రాడు. ఏంటిది? ఫస్ట్ నుంచి చూస్తున్నాను. అసలు నీకు పెళ్లి కొనలేదా? నాకు పెళ్ళాం కావాలని, ఇల్లాలి కోరికలు తీర్చాలని ఉండదా? ఓయ్ ఓయ్, ఏంటి తెగరెచ్చిపోతున్నావు? తెచ్చిపోనా ఏంటి? నేనేం ముద్ద మందారాన్ని కాను, స్వర్ణ కమలాన్ని. అసలే కన్య మనసు, అల్లరి వయసు. ఎన్నాళ్ళిలా నన్ను మిస్సమ్మలో ఉండమంటావు? దానికి నన్ను ఏం చేయమంటావు? అది కూడా నేనే చెప్పాలా? ఒక మంచి రోజు చూసి శుభలగ్నం పెట్టించు. నీకు నాకు పెళ్ళంటని పెళ్లి పుస్తకం కొట్టించు. తర్వాత పందిరి మంచం, భార్యాభర్తల భాగోతం, చెంబులకి పంప.
కొట్టింది పూల జల్లు దీంతనన్నా దీంతనన్నా ఊగిసలాడే ఒళ్ళు దీంతనన్నా దీంతనన్నా కొట్టింది పూల జల్లు దీంతనన్నా దీంతనన్నా ఊగిసలాడే ఒళ్ళు దీంతనన్నా దీంతనన్నా ముద్దుల చీర కట్టన్నా మల్లెల హారతివ్వనా కొట్టింది పూల జల్లు దీంతనన్నా దీంతనన్నా ఊగిసలాడే ఒళ్ళు దీంతనన్నా దీంతనన్నా ఏమేమిటో కావాలని అంటోంది వెన్నెలా ఇస్తానులే ఇస్తానులేలు ముద్దు ముద్దులా ఇంకేమిటో కావాలని అడిగింది వెన్నెలా ఇస్తానులే ఇస్తానులేలు నన్నింక చంపుతులా అయ్యారే నీ అందం గాలివు ఎలా కౌగిల్లామని కైరే చిండి కోయిలా ఒంటె గాలి కొంగు చాటు ఊగేతుగే కొమ్మారి మెల్ల కొట్టింది పూల గల్లు దీంతనన్నా దీంతనన్నా ఊగిసలాడే దీంతనన్నా దీంతనన్నా కొట్టింది పూల గల్లు దీంతనన్నా దీంతనన్నా ఊగిసలాడే దీంతనన్నా దీంతనన్నా ఇప్పించుకో ఇప్పించుకో మందార గంధాలని ఒప్పించుకో ఒప్పించుకో శృంగార పర్వాలని కవ్వింత చాలదే గోరిక చిలుకతో కొట్టింది పూల జల్లు దీంతనన్నా దీంతనన్నా ముద్దుల చీర కట్టన్నా కొట్టింది పూల జల్లు దీంతనన్నా దీంతనన్నా కొట్టింది పూల జల్లు దీంతనన్నా దీంతనన్నా అటా రాజాగాడి సింహంలా జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇటా తేజగాడు మనం ఎప్పుడు దొరుకుతామని వేటకుక్కలా గాలిస్తున్నాడు. సారీ మచ్చో ఎలా ఆ సింహానికి వేటకుక్కకి మధ్యన రెండు ఫైట్ సీన్లు వేసుకో. దేనికి? వారిని ఆంధ్ర హెడ్ లో నా బ్రిటిష్ బ్రెయిన్ విభజించి డివైడ్ అండ్ పాలించు రూల్. అదే రాజ్యపాలికీయ ట్రిక్స్. ఆ రాజాగాడు మళ్ళీ మనతో కలిసిపోయాడు అని ఆ తేజాగాడికి అనుమానం వస్తే చాలరా, వాళ్ళిద్దరే కొట్టుకు చేస్తారు. రాజాని తేజాని విడగొట్టగలం గాని రాజాని మనతో కలుపుకోవటం ఎలా? ఏడెవడండి చిన్న సీన్ చెప్పరా అంటే చిరంజీవి నటించరా అన్నంత కంగారు పడిపోతాడు. ఆడు మనతో కలవక్కర్లేదురా, ఆడు మనతో కలిసిపోయాడు అని ఆ తేజాగాడికి అనుమానం వస్తే చాలు. రై ఇక మంచి ప్లాట్ ఇస్తున్నాను రా. ప్లాట్ ఇస్తావా? ఎక్కడ? జూబ్లీ హిల్స్ లో? మరే ఈ మధ్యన గవర్నమెంట్ వాళ్ళు సినిమా వాళ్ళకి ఇచ్చిన కొండ అట్టాగే ఉందంట, నువ్వు తీసుకో. వారి నా బొచ్చుకొక్క నేను ఇస్తానన్నది తేజాగాడికి అనుమానం వచ్చేట్టుగా ప్లాట్ అంటే ఐడియా. తేజ, సిటీలో స్మగ్లింగ్ యాక్టివిటీస్ ఎక్కువయ్యాయని తెలుసా? తెలుసు సార్. అవి ఈ మధ్యనే ఎందుకు ఎక్కువయ్యాయో తెలుసా? తెలియదు సార్. మీ అన్నయ్య జైలు నుంచి రిలీజ్ అయ్యాడు కాబట్టి. అంటే? తేజ, ఓవర్ యాక్షన్ చేయకు. ఒక అంబాసిడర్ కారు చెక్ పోస్టును గుద్దేసి వెళ్ళిపోయిందని తెలీదా? అందులో దొంగ సరుకు రవాణా అవుతుందని తెలీదా? ఆ కారు నంబరు AMX 4646 అని తెలీదా? అది మీ అన్నయ్యదని తెలీదా? చూడండి సార్,
ఇప్పుడు మా అన్నయ్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అరే అన్నయ్య అంటూనే సంబంధం లేదంటవే? అదే నిజమైతే మీ అమ్మ మీ అన్నయ్య ఇంట్లో ఎందుకుంటోంది? నా వృత్తికి వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టకండి సార్. మా అన్నయ్యని అరెస్ట్ చేసి నేనే అని మీకు తెలియదు. తెలియదు. డిపార్ట్మెంట్ వాళ్ళ కళ్ళు తురవటానికే మీ అన్నయ్యని అరెస్ట్ చేశావని అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది. సార్ ప్లీజ్, నేను ఎటువంటి వాడినో తెలుసు కూడా అలా మాట్లాడకండి. అన్నే కాదు, కన్న తల్లైనా నేరం చేస్తే వదిలిపెట్టను. మీరు అన్నట్టు ఆ రాజా మళ్ళీ ఆ ముఠాతో చేతులు కలిపిందే నిజమైతే తక్షణం పట్టి చట్టానికి అప్పగిస్తాను. రండి మరిది గారు, లోపలికి రండి. పర్లేదు. రాజా ఉన్నాడా? మీ అన్నయ్యతో తప్ప నాతో మాట్లాడరా? రాజా ఉన్నాడా లేడా? ఉన్నారు, పిలుస్తాను. ఏమండి, మీ తమ్ముడు వచ్చాడు. అవునండి. ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ఎవరు? తేజనా? అవునత్తయ్య. పిచ్చి సన్నాసి, ఇన్నాళ్ళకి అమ్మ మీద అన్న మీద మనసు మళ్ళిందన్నమాట. నువ్వు తొందరగా వంట పూర్తి చేయి. అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి తిని ఎన్నాళ్ళైందో. వెళ్ళు. ఏమిట్రా ఎక్కడ ఉండిపోయావు? కాల్ మీ సార్. నేను నీ తమ్ముడుగా రాలేదు, ఆఫీసర్గా నిన్ను ఇంట్రాగేట్ చేయడానికి వచ్చాను. ఓకే. తమకేం కావాలి సార్? మళ్ళీ నువ్వు ఆ దొంగ నోట్ల ముఠాతో చేతులు కలిపావన్నమాట. ఎవరు చెప్పారు సార్? ఒకసారి శిక్ష పడి జైలుకి వెళ్ళొచ్చినా ఇంకా నీ దొంగ బుద్ధి పోలేదన్నమాట. మాటలు జాగ్రత్తగా రానివ్వండి సార్. ఒకసారి జైలుకి వెళ్ళొచ్చిన వాడిని ఎప్పటికీ దొంగగానే చూసే మీ పోలీసు బుద్ధి మారదా సార్? షటప్. నిన్న నీ కారులో దొంగ సరుకు తీసుకెళ్తూ చెక్ పోస్ట్ గుద్ది వెళ్ళిపోలేదు? ఎవరు చెప్పారు సార్? అసలు నేను ఈ ఊళ్ళోనే లేను. కావాలంటే నా ట్రిప్ షీట్ చూసుకోండి సార్. ఓహో, చాలా పగడ్బందీగా చేశావన్నమాట. చట్టాన్ని మోసం చేసి ఒకసారి తప్పించుకోగలవు, కానీ ఎప్పటికీ నిజాన్ని అబద్ధం చేయలేవు. గుర్తుంచుకో. నువ్వు కూడా అబద్ధాన్ని నిజం చేయలేవు అనుకుంటున్నా. ఏది నిజమో ఏది అబద్ధమో నీ చేతి ఒప్పిస్తాను. ఇవి పోలీస్ కళ్ళు, అంటే రివాల్వర్ గుళ్ళు. వీటి నుంచి నువ్వు తప్పించుకోలేవు. పోలీస్ సార్లకి డ్యూటీ మైండ్ ఉండొచ్చు కానీ వ్యక్తిగత కక్షలతో డ్యూటీ చెయ్యకూడదు సార్. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. నీ దగ్గర లెసన్ తీసుకోవడానికి రాలేదు, సాక్ష్యాధారాలతో సహా వస్తాను. ఏ సాక్ష్యాధారాలతో వస్తావురా? ఉన్న సంపాదన అంతా వదులుకుని ఎండకేండి వానకు తడిసి రాత్రనక పగలనక గుడ్డులా కష్టపడి పనిచేస్తున్న వాడిని ఏ నేరం మీద అరెస్ట్ చేస్తావురా? అరెస్ట్ చేస్తాడంట. అరెస్ట్ మాట్లాడింది చాలే, రండి భోజనానికి. ఒరే తేజ, కంచంలో అన్నం పెట్టాను, కాదని వెళ్ళకురా. కాదని వెళ్ళింది నువ్వు, నేను కాదు. లెగ్ క్లీన్ చేసి సరిగ్గా పెట్టు. ఇప్పుడు చూడు. బావగారు. హాయ్ పూజ, ఏమిటి విశేషాలు? తేజ ఎలా ఉన్నాడు? బాగున్నాడు. అమ్మా పూజ, బాగున్నావా? బాగున్నాను. రేపు మీ అబ్బాయి పుట్టినరోజు అత్తయ్య. తెలుసమ్మా, వాడి ప్రతి పుట్టినరోజుకి రాజయ్య కేక్ కట్ చేసి తినిపించేవాడు. నేను వాడికి ఇష్టమైన లడ్లు చేసి తినిపించేదాన్ని. ఈసారి కూడా అలాగే జరగాలి అత్తయ్య. మీరిద్దరూ రావాలి. ఓహో, ఇదంతా నీ పనా? ఏంటి ఇల్లంతా ఇలా డెకరేట్ చేశావు? ఇవాళ ఏమైనా పండగ? అవును, మీ పుట్టినరోజు పండగ. మై గాడ్, నాకు అసలు గుర్తే లేదే. ఈ విషయం ముందే గుర్తు చేసి ఉంటే గెస్ట్లందరినీ పిలిచేవాడిగా. వాళ్ళందరూ ఎందుకు మన మధ్య? భలే దానివే, 10 మంది ఉంటేనేగా వేడుక. 10 ఏమిటి, 20 మందిని పిలిచాను. 20 మందా? ఎవరాళ్ళు? ఇంకెవరు? డాన్సర్స్. డాన్సర్స్ ఎందుకు? మరి డాన్సర్స్ లేకుండా డ్యూయట్ ఎలాగమ్మా? చెట్టు సిగురు చూడు అమ్మడు, చిన్నవాటి పొగరు చూడు గుమ్మడు. కోరమిసమున్నోన్నే నువ్వు కోరి కోరి ఎంట పడితే కొంపదిస్తానే.
చూడు అమ్మడు చిన్నవాడి పొగరు చూడు గుమ్మడు మెరకనున్న పేటకంతా మెరకలాంటి వాడినమ్మా అరే తమాయించు పిల్ల తంగేడు బోరి బుల్లె తమాయించు పిల్ల తంగేడు బోరి బుల్లె ఈ ఊరి బారి కోడా అరే చాంగురే జమా చాంగురే అరే జానాన్ని పొగరు తీసి ముక్కుతాడు తగిలిస్తా అరే చింత చెట్టు సిగురు చూడు అమ్మడు చిన్నవాడి పొగరు చూడు గుమ్మడు అవు అరే మొక్కజొన్న తోటకాడా ఎంకినాయుడంటి గోణ్ణి అరే ఉంగరాల వాడ ఓ దిష్టి బొమ్మగాడ బొంగరాల పాప కయ్యాల మారి చేప బొంగరాల పాప కయ్యాల మారి చేప చింత చెట్టు సిగురు చూడు అమ్మడు చిన్నవాడి పొగరు చూడు గుమ్మడు అబ్బో అరే కోరమి సముల్లోనే నువ్వు కోరి కోరి అంట పడితే కొంపదిస్తనే ఏంటి అడవుడి? మర్చిపోయారా ఇవాళ మీ పుట్టినరోజు. అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నేను ముందెళ్ళి తమ్ముడిని తిరిగి చేస్తాను, తర్వాత వద్దు. కానీ నన్ను పుట్టించిన అమ్మే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాక నాకు ఇంకా పుట్టినరోజు పండుగలు ఎందుకు? ఏ మీ అమ్మని చూడాలనిపిస్తోందా? చూడాలనిపిస్తే మాత్రం వస్తుందా? వస్తుంది. ఎలా? నేను మంత్రం వేసి రప్పిస్తాను. ఓం విఠలాచార్యాయ నమః. కళ్ళు మూసుకో, వెనక్కి తిరుగు. ఇప్పుడు కళ్ళు తెరవండి. నా తమ్ముడు దగ్గరికి ఒకరు నన్ను రమ్మనేది ఏమిట్రా? హ్యాపీ బర్త్డే టు యు. స్మగ్లర్ల ఆశీర్వాదం పోలీసులకు అక్కర్లేదు. నా మీద నీ కోపం ఎప్పుడు పోతుందిరా? నేను చచ్చాక. తమ్ముడు పుట్టినరోజు ఏమిట్రా ఈ మాటలు? అమ్మ నీ కోసం స్వయంగా చేసిచ్చింది, తీసుకో. నువ్వు వాటిలో విషం కల్పిస్తున్నావా? తేజ, మీ అన్నగారితో అలాగే మాట్లాడేది. మీ అమ్మగారిని అన్నయ్యని నేనే రమ్మని పిలిచాను. ఓహో, అమ్మగారు సిగ్గుపడి రాలేదు, అన్న సిగ్గు లేకుండా వచ్చాడు. నాకు తండ్రి లేకుండా చేశావు, తల్లి ఉండి లేకుండా చేశావు, ఇప్పుడున్న ఉద్యోగం కూడా లేకుండా చేద్దామని వచ్చావా? ప్లీజ్ స్టాప్ ఇట్, ప్లీజ్ గెట్ అవుట్. నేను హంతకుడిగా మారక ముందే ఇంట్లోంచి వెళ్ళిపో. ఐ సే గెట్ లాస్ట్. ఎరా తమ్ముడు థ్రిల్ అయ్యాడా, కోపడ్డా? కోపడ్డమా? సంతోషంతో ఎగిరి వాటేసుకోవడమ్మా. వాడు ఎంత ఆఫీసర్ అయినా నా తమ్ముడేగా. పుట్టినరోజు కదా, మరీ చిన్నపిల్లాడైపోయాడు. నేనేదో కోపంలో అన్నాను అంటే ఇంట్లోంచి వెళ్ళిపోవడమేనా?
నన్ను 2 రెంపకాయలు కొట్టి నోరు ముసుకుని పడి రానకూడదా అని వెక్కి వెక్కి ఏడ్చాడమ్మా. అది తలుచుకుంటుంటే నాకు ఏడుపు వస్తుంది. లడ్లు తీసుకున్నాడా? లడ్లు లడ్లు మారం చేసి మొత్తం లడ్డులు మీద పడి లాక్కున్నాడమ్మా. వాడు మారం చేసి తినిపించిన లడ్లు ఇవేనా? అమ్మా అది ఎందుకురా వాడిని ఇంకా వెనకేసుకొస్తున్నావు? వాడి అణు పాషాణంగా మారింది. ఈ జన్మకు వాడు మారడు. అదంతా నాన్న మీద ప్రేమమ్మా. నాన్న నావలే చనిపోయాడని అనుకుంటున్నాడు కదమ్మా. వాడి స్థానంలో నేను అలాగే చేసేవాడిని. వాడి కోపం అంతా నా మీదే. వంటి వాడికి ప్రాణం. నువ్వు ఇలా ఆశీర్వదించరామ్మా. నిన్ను అన్నగా ఆహ్వానిస్తేనే తల్లిగా ఇంట్లో అడుగు పెట్టేదని అప్పుడు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. పద. ఏమిటమ్మా నువ్వు వాడితో సమానంగా? నువ్వు వాడి కన్న తల్లివి. అంటే నీకు కాదా? నోరు మూసుకుని పద. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకు? ఖాళీ డబ్బాను తంతే కూడా అరెస్ట్ చేస్తారా? కాదు. మరెందుకు? మీ నాన్నను చంపినందుక? కాదు, నీ దగ్గర దొంగ నోట్లు ఉన్నందుకు. సారీ బాస్, ఈ మంచి నోట్లు. నువ్వు దొంగ నోట్లని ఒరిజినల్ నోట్లుగా మార్చగలేంది, నేను ఒరిజినల్ నోట్లని దొంగ నోట్లుగా మార్చలేనా? మోసం! తొదరా. నీతో పనుండొచ్చానయ్యా. ఈ పోలీస్ బ్రదరు మా వాడిని జైల్లో పెట్టాడు. శుభం. మా వాడితో మీ వాడు నా గురించి అంత కక్కించెట్టున్నాడయ్యా. మంచిదే. ఎక్స్క్యూజ్ మీ, నీ తమ్ముడికి మంచిది కాదు. మర్యాదగా వెళ్ళి నువ్వు మా వాడిని విడిపించుకురా. నువ్వు చెప్పినట్టు చేయడానికి నేను నీ తొత్తును కాదు. ఒకసారి తప్పు చేసి ఫలితం అనుభవిస్తున్నాను. అది తెలుసు, కానీ నీ తమ్ముడంటే నీకు ప్రాణం, ఇది తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పిన పని జరగకపోతే వాడు ప్రాణాలతో ఉండడు. వాడు పోలీస్ ఆఫీసర్ రా. నువ్వు వాడినేమీ చేయలేవు. కానీ నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే ఇప్పుడే నలిపినట్టు నలిపేయగలను. ఈ నరం నొక్కాననుకో కిక్కురు మనకుండా కుప్పలా కూలిపోతావు. మెడ మీద ఒకటి ఇచ్చాననుకో మీ అమ్మ చిన్నప్పుడు తాగించిన పాలతో సహా బళ్ళును కప్పుతావు. కానీ నేను వదిలేస్తున్నాను. ఎందుకో తెలుసా? మా అమ్మకిచ్చిన మాట కోసం. అమ్మ మాట నిన్ను బతికించింది. వెళ్ళు. నా తమ్ముడిని కాల్చి చంపాలని చూస్తావరా? తమ్ముడిని నన్ను కాల్చరా? చంపాలనుకున్న వాడిని అయితే డైరెక్ట్ గా గుండెకే ఏం చేయించేవాడిని. కష్టపడి పక్కకెందుకు కల్పిస్తాను? ఎక్స్క్యూజ్ మై, నీకు అప్పుడే చెప్పాను కాస్త మా వాడిని జైల్లోంచి బయటికి తీసుకురావయ్యా అని. అదే విన్నావా? అందుకే మీ వాడిని హాస్పిటల్లో బెడ్ మీద పడుకోబెట్టి చిన్న టచ్ ఇచ్చా. ఎప్పటికైనా మా వాడిని బయటికి తీసుకురా, లేకపోతే మీ వాడిని పైకి పంపించేస్తా. అవునయ్యా, నేను రాస్కెల్ని, ఏం డౌట్ లేదు. ఎక్స్క్యూజ్ మై, ఒక్కసారి ఈ ఫోటో చూడు. ఇందులో మీ తమ్ముడికి వైద్యం చేస్తున్నాడే డాక్టరు, ఆడు మా యాక్టరే. ఆ సిరంజిలో ఉన్నది ప్రాణాలు పోసే మందు కాదు, ప్రాణాలు తీసే సైనైడ్. అంటే నీ తమ్ముడు ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయన్నమాట. నువ్వు ఎస్ అంటే ఆడు బతుకుతాడు, నో అంటే చస్తాడు. చేశాడావు? క్షుద్ర యాగం వింజమూరి విజయశాంభవి
అర్ధరాత్రి ఈదురుగాలి, ఉరుములు మెరుపులు, మండుతున్న చితి. అదొక శ్మశానం అన్నమాట. కాల్తున్న కపాలం పళక్కన బద్దలై అందులోంచి 6 అడుగుల కాలభైరవుడు పైకి లేచాడు. అమ్మో, ఈ పుస్తకం చదవడం పూర్తయ్యే లోపల నిజంగానే కాలభైరవుడు ప్రత్యక్షమయ్యేలా ఉన్నాడు. మీరు చేతి కదా, మీరు చనిపోయారు కదా, ఇక్కడికి ఎలా వచ్చారు? నన్ను చంపిన వాడిని పీక్కు తినడానికి దెయ్యం. భయపడకు, నిన్నేమీ చెయ్య. ఏమీ చేయరా? చెల్లు తాళాలు ఇస్తే ఆ జీవాగాడి నాతో పాటు పైకి తీసుకెళ్తా. భలేవారు సార్, మీకు తాళాలు ఎందుకండి? గోడల్లోంచి తలుపు సందుల్లోంచి వెళ్ళిపోతుంటారు కదా, ఎన్ని సినిమాల్లో చూడలేదు. అలా కొట్టారు. నేను సినిమా దెయ్యాన్ని కాదు, నిజమైన దెయ్యాన్ని. తాళాలివ్వు. సారీ సార్, మా బాస్ తేజ చెప్పండి, నేను ఎవరికి తాళాలు ఇవ్వను. బాబాయ్ నువ్వు? అబ్బా, నేను బాబాయ్ భద్రాన్ని, వీరభద్ర హోటల్లో పనిచేస్తున్నా. ఓహో, నువ్వా? యా. టీ ఏమిట్రా బ్రాండీ వాసన ఎత్తండి? సిమ్లా నుంచి ఇప్పుడే వచ్చింది, ఇంపోర్టెడ్ టీ. అలాగా? అవునరే, నీకు విషయం తెలుసా? ఏంటి? జేపీ గారు వచ్చారు. ఫ్రీగా టీ తాగేసి జోకు లేకు బాబాయ్. నిజర్రా, నేను కూడా మొదట్లో గ్లాసులో కాలేసాను. దయ్యమే వచ్చారు. ఎక్కడా? పిరికెళ్ళమండి, మనం అంటే పోలీసు వాళ్ళం కదా, మ్యాచ్ స్ట్రాంగ్. మీ బాస్ వస్తే కానీ తాళాలు ఇవ్వవా? అడుగు. ఏంటి నాన్న ఇలా వచ్చావు? కాకితో కబురు పంపితే మా రామలింగని స్వయంగా నేనే పంపేవాడు కదా. సెల్ తాళాలు రీతే ఇవ్వనంటున్నాడు నువ్వు వస్తే గాని. ఇజ్ ఇట్? వెరీ గుడ్. నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు దెయ్యానికే కాదు, ఆ దేవుడు దిగొచ్చిన తాళం చెవులు ఇవ్వని తెలుసు. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, నువ్వే స్వయంగా తాళం తీసి వాడిని మా డాడీకి అప్పచెప్పు. ఓకే? అలాగే సార్. రే జీవా, నిన్ను నిడిపించడానికి జేపీ గారు వచ్చారా? ఇదిగో సార్. సార్, తేజ గారికి నా ప్రమోషన్ గురించి చెప్పండి సార్, ప్లీజ్ సార్. అంటే డిపార్ట్మెంట్ నే చీట్ చేసి నువ్వు వాడిని సెల్లోంచి తప్పించావన్నమాట. అసలేం జరిగిందంటే? Shut up! ఏం జరిగిందో నువ్వు కాదు, నేను చెబుతాను. నువ్వు మీ అన్నయ్యతో లాలుచి పడి ఆ దొంగ నోట్ల ముఠాతో కనెక్షన్స్ పెట్టుకున్నావు. సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి మీ ఇద్దరు కలిసి ఆ జీవగాడిని సెల్లోంచి తప్పించారు. అందుకే నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. సార్, నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి, నేనేంటో నిరూపిస్తాను. అంటే ఈ అవకాశం ఇస్తే ఇక ఆ ముఠా ఎప్పటికీ దొరకకుండా చేద్దామరా? సార్, Shut up! మిస్టర్ తేజ, నువ్వింత గొప్ప ప్లాన్ వేస్తావని తెలిసే రేపు జరగబోయే రైడింగ్ లో నువ్వు లేకుండా ఇవాళ నిన్ను సస్పెండ్ చేశాను. సార్, సార్ నా మాట. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి మామ వాళ్ళిద్దరూ అంత సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు? మా హనీమూన్ ట్రిప్ గురించా? సింగపూర్ టిక్ చేసేసుకోండి. డాడీ, వెడ్డింగ్ కార్డ్స్ మా ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చేసాను. ఇవే మిగిలాయి. మీ డిపార్ట్మెంట్ లో ఇంకా ఎవరికైనా ఇవ్వాలా? ఇవ్వాలి. 10 ఉన్నాయి, సరిపోతాయా? చాలు, 20 కావాలి. ఓ పని చేస్తాను, ఈ 10ని 20 చేస్తాను. సారీ, 20 కూడా చాలు. 40 చేసి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాను. ఏమిటి డాడీ, మీకేమైనా పిచ్చి పట్టిందా? నార్మల్, ఈ పెళ్లి జరగదు. ఇప్పటిదాకా వీడి అన్న స్మగ్లర్ అయినా వీడు మంచివాడు అనుకున్నాను. రెడీ సేమ్ బ్లడ్. సార్, ఎక్కడ నీ కొడుకు రాజా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిట్రా మాటలు? పెద్దంతరం చిన్నంతరం. ఈయన గారి దయ వల్ల నా ఉద్యోగం పీకేశారు. ఉద్యోగం నుంచి తీసేశారా? ఎందుకు? ఇంట్లోనే ఓ రౌడీ షీటర్ని పెట్టుకుని ఇక బయట ముఠా నువ్వేం పట్టుకుంటావు, ఇంటికెళ్ళి మీ అన్నతో దొంగ పోలీస్ ఆట ఆడుకోమని పంపించారు. ఎవడరా నీ ఉద్యోగం తీసింది? నువ్వు నిప్పురా, నిప్పువి. ఈ నిప్పెట్టి నీ అన్నను సిగరెట్ కాల్చుకోమని చెప్పారు. కావాలంటే నన్ను జైల్లో పెట్టమనరా? అకారణంగా నీ ఉద్యోగం తీయడం దేనికి? ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఒంటరిగా నేను ఆ ముఠాన్ని పట్టుకుంటాను. అక్కడికి ఒంటరిగా? నేను ఒంటరిగానే ఎదుర్కొంటాను.
లేకపోతే చస్తాను. అంతేకాని ఈ అవమానాన్ని నేను భరించలేను. ఇది నాకు ఛాలెంజ్. నేనంటే ఏంటో పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిసొచ్చేలా చేస్తాను. కాకి డ్రెస్సు, పోలీస్ ఫోర్సు లేకపోయినా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా పోరాడతాను. నా ప్రాణం పోయినా పర్లేదు. గుడ్ బై. తేజ, అమ్మా అమ్మా, ఆ ముఠా జోలికి పోకుండా నా చేత ఒట్టేయించుకుని ఈ సింహాన్ని బంధించావు. ఇప్పుడు వాళ్ళు తమ్ముడిని పద్మలోకి లాగారమ్మా. అభిమన్యులో పెడుతున్నాడు. వాడికి వాడి దొంగ దెబ్బలు వెన్నుపోట్లు తెలియవమ్మా. నా మాట విని నీ ఒట్టు వెనక్కి తీసుకోమ్మా. తమ్ముడు అన్యాయంగా వాళ్ళ చేతిలో బలైపోతాడమ్మా. నీ మౌనం నీ ఇద్దరు కొడుకుల్ని బలి తీసుకుంటుందమ్మా. ఒక్కసారి ఊనమ్మా. నీ కొడుకు సింహగర్జన ఆ దుర్మార్గుల గుండెల్ని ఎలా గజగజలాడిస్తుందో చూపిస్తాను. నన్ను వెళ్ళి అమ్మా. వెళ్ళి నీ తమ్ముణ్ణి తీసుకురా. అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. అనేసండి. రాజా, ఎక్స్క్యూజ్ మై, రివర్స్ లో చెప్తున్నాను. కట్టు ఆటని పో, లొంగి మర్యాదగా. నీ చావు చూడ్డానికి వచ్చాను రా. స్ట్రైట్ గా చెప్తున్నాను, నీ తమ్ముడు ప్రాణాలు నా చేతుల్లో ఉన్న సంగతి మర్చిపోకు. కోటయ్య, నీ ప్రాణానికి ప్రాణమైన దొంగ నోట్ల బ్లాకులు నా దగ్గర ఉన్నాయి. సరే, నీ తమ్ముడిని నీ దగ్గరికి పంపించేస్తున్నాను. నా బ్లాకులు నాకు పంపించాయి. సరే. అమ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓహో, సవతి కొడుకు మీద ప్రేమ చాటుకోవడానికా?
చివరికి ప్రాణాలు కాపాడంలో కూడా నీకు కనకొడుకు అంటే ఈ సవతకొడుకు ఎక్కువ అన్నమాట. నోరుముయ్, నిన్ను బతికించడానికి వాడు చావుకి సిద్ధపడ్డాడ్రా. నిన్ను గెలిపించడానికి వాడు జైలుకి వెళ్ళాడ్రా. మీ నాన్నగారిని ఈ కోటే చెర నుంచి విడిపించడానికి తను బలిపశు అయిపోయాడ్రా. అసలు ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు చెప్పు, వీడు నేరస్తులతో చేతులు కలిపిన దుర్మార్గుడా, తండ్రిని చంపిన రాక్షసుడా, తమ్ముణ్ణి దోషించే కఠినాత్ముడా? అన్నయ్య తీసుకో. నా తమ్ముని ఎప్పుడు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గానే చూడాలి. ఎన్నో సంవత్సరాలుగా చట్టానికి దొరకని దొంగ నోట్ల ముఠాన్ని పట్టుకోవడంలో ఏఎస్పీ తేజాకి సహాయపడిన రాజాకు కృతజ్ఞతలు తెలుపుతూ తప్పనిసరి పరిస్థితుల వల్ల అతను చేసిన నేరాన్ని మన్నించడమైనది.